నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. కథల కన్నా జీవితంలోనే నాటకం ఎక్కువ. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 7 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం రాత్రి 9:56 చంద్రాస్తమయం ఉదయం 10:30 తిథి చవితి ఉదయం 6:52 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం మఖ ఉదయం 11:56 వరకు. తదుపరి పుబ్బ. కరణము బహలవ ఉదయం 6:52 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 6:43 వరకు. తదుపరి తైతుల. యోగము ఆయుష్మాన్ సాయంత్రం 6:38 వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:45 వరకు. యమగండం ఉదయం 8:14 నుండి 9:37 వరకు. గుళిక కాలం ఉదయం 10:59 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:44 వరకు. వర్జ్యం రాత్రి 8:05 నుండి 9:43 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు ఉదయం 9:33 నుండి 11:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 7 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 6:52 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి క్షయతిథి అయ్యింది కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 11:56 నుండి మొదలయ్యే పుబ్బ నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వ భాద్రపద మరియు రేవతి. పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అగ్ని నియోని యజ్ఞం శరీరం, నీవు విష్ణువుకే శక్తి యొక్క ఆధారం అంటూ సముద్రంలో స్నానమాచరించాలి. ఈరోజు ప్రశ్న: భాగవతంలోని సప్తమ స్కంధంలో ప్రధానమైన ఇతిహాసం ఎవరిది? ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, శ్రీకృష్ణుడు, కంస మహారాజు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఎటువంటి నిర్ణయమైనా నిర్భయంగా తీసుకుంటారు. వృషభ రాశి: మౌనంగా ఉండటం ఎంతైనా మంచిది. మిథున రాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ భావాలు పంచుకుంటారు. కర్కాటక రాశి: పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సింహరాశి: విద్యార్థుల ప్రయత్నాలు సఫలమై ఉత్సాహంగా గడుపుతారు. కన్య రాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. తులారాశి: రావలసిన సొమ్ము అందుకోవడంతో పాటు రుణబాధలు తొలగుతాయి. వృశ్చిక రాశి: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి: శత్రువులను కూడా ప్రేమిస్తూ వారిని ఆదరిస్తారు. మకర రాశి: మీ మంచితనాన్ని చాటుకుంటూ కొందరికి చేయూతనిస్తారు. కుంభరాశి: కాంట్రాక్టులు దక్కించుకునేందుకు కృషి చేయాలి. మీనరాశి: స్వభావం నచ్చిన కొందరు పరిచయాలు పెంచుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.